రంజాన్ పండుగను సోదరభావంతో అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని మంత్రులు అన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీకాకుళంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కేంద్రంలో ఉన్న జామియా మసీదు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో జరిగిన ఇఫ్తార్ విందులో కందల దుర్గేష్ పాల్గొని ముస్లింలతో కలిసి ప్రార్థన చేశారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విజయవాడ చిట్టినగర్ ఈద్గా ప్రాంగణంలో ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ముస్లింలకు భోజనాన్ని స్వయంగా శివనాథ్ వడ్డించారు. కడపలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, భూపేష్ రెడ్డి పాల్గొని ముస్లింలతో కలిసి ప్రార్థన చేశారు. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నాయకులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు.